వైఎస్ఆర్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై సిబిఐ పన్నిన మరో కుట్రలోంచి జగన్ విజయవంతంగా బయటపడ్డారు. సిబిఐ జగన్ బెయిల్ రద్దు చేయాలి అని కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై వాదోపవాదాలు విన్న సిబిఐ కోర్టు సిబిఐ సరైన సాక్ష్యాధారాలు చూపించలేకపోవటం వల్ల, సిబిఐ వాదనలో బలం లేకపోవటం వల్ల కోర్టు జగన్ బెయిల్ రద్దు చేయటం కుదరదు అని తేల్చి చెప్పింది. ఇక వాస్తవంలోకి వెళ్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎస్ రమాకాంత్ రెడ్డి గారు ఒక ప్రముఖ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సిబిఐ రాష్ట్ర ప్రభుత్వ రూల్స్ని తెలుసుకోకుండానే జగన్ కేసులను విచారించింది. సో జగన్పై సిబిఐ పెట్టిన కేసులు నిలబడవు అని ఆయన ఆ ఇంటర్వ్యూలో ఆయన సొంత అభిప్రాయం చెప్పారు. సిబిఐ ఆ ఇంటర్వ్యూని బేస్ చేసుకొని జగన్ సాక్షులను ప్రభావితం చేస్తున్నారు, కోర్టు షరతులు ఉల్లంఘించారు అని ఆయన బెయిల్ రద్దు చేయాలి అని సిబిఐ కోర్టులో కేసు వేసింది. అయితే సిబిఐ సరైన సాక్ష్యాలు చూపించకపోవటం వల్ల కోర్టు జగన్ బెయిల్ రద్దు చేయటం కుదరదు అని తీర్పు చెప్పింది. అయినా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, కేబినెట్ మంత్రులు అందరూ కలిసి తీసుకున్న నిర్ణయాలకు జగన్ ఎలా బాధ్యులవుతారు? దీన్ని బట్టి చూస్తే జగన్పై కేసులు నిలబడవు. అయినా మూడో వ్యక్తి అభిప్రాయాన్ని బేస్ చేసుకొని సిబిఐ వాళ్ళు జగన్ బెయిల్ని రద్దు చేయమనడాన్ని ఏమనాలి? అందుకే జగన్పై కేసులు కుట్రపూరితమే, అవి ఎప్పటికీ నిలబడవు. ఏది ఏమైనా సిబిఐ బెయిల్ రద్దు విషయంలో సిబిఐ కుట్ర నుండి విజయవంతంగా బయటపడ్డ వైఎస్ జగన్ సిబిఐ పెట్టిన అన్ని కేసుల నుండి అతి త్వరగా విజయవంతంగా బయటపడాలని ఆశిద్దాం. హాయ్, టుడే టుమారో ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఎంకరేజ్ చేయండి.